పులి పంజా విసురుతోంది. 5 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం పూట భారీగా పొగ మంచు కురుస్తోంది. చలితో విద్యార్థులు, పనికి వెళ్లే వాళ్ళు, వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ గ్రామాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గిరిజన ప్రాంతాలు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇక కొమరం భీం జిల్లా సిర్పూర్ యూలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ టీలో 7.3, నిర్మల్ జిల్లా పెంబిలో 8.4, మంచిర్యాల జిల్లా జైపూర్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాల సమయాల్లో కలెక్టర్ రాజశీష్ షా మార్పు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పాఠశాలలు నడవనున్నాయి. ఈ చలి పులి పంజా మా యొక్క కార్మిక వాడలలో అత్యంత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ మంచిర్యాల జిల్లా అనేది కార్మికులు ఎక్కువగా సింగరేణి ఉద్యోగులు ఎక్కువ ఉండేది. ఉదయాన్నే లేచి తమ పనులు చేసుకోవడానికి డ్యూటీకి వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 ఏళ్లలో మొట్టమొదటిగా అత్యంత తీవ్రంగా చలి అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. ఇది ఊటీ, కొడైకెనాల్ లాంటి చలి తీవ్రత ప్రాంతాలను కూడా మరిపిస్తున్నాయి. ఇది చాలా బాధగా ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు, వృద్ధులకు ఈ చలి అనేది అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను దారితీస్తుంది. మనం ఎన్నడూ గతంలో లేనంత చలి 8-9 డిగ్రీలలో చలి వస్తూ ఉన్నది. రాత్రిపూట చాలా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ చలి తీవ్రతకు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా ఎందుకంటే మన దగ్గర ఈ రేడియేషన్ వల్ల ఇక ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ మారి ఈ చలి, అంతేకాకుండా ఓపెన్ కాస్తుల వల్లనైతేనేమి, ఈ దుమ్ము పొల్యూషన్ వల్లనైతేనేమి, ఈ చలి మంచు పొగ మంచు ఇక్కడ రావడం మూలన ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలపై పులి పంజా విసురుతోంది. చలి పులి పంజా విసురుతోంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. శివాని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీరాన్ని అయితే తలపిస్తుంది. దాదాపుగా రోజు రోజుకు సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉండడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బయటికి రావాలంటే జగ్గుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదవడంతో అయితే కొమరం భీం జిల్లా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రాత్రిపూట 3 నుంచి 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతా ఉండడంతో అయితే ఉదయం వేళ భారీగా పొగమంచు కురియడంతో వాహనదారులకు అయితే ఇబ్బందులు పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఆర్టీఓ అధికారులు అయితే ఒకటే సూచనలు చేస్తున్నారు. ఉదయం వేళ భారీగా పొగమంచు పడుతున్న క్రమంలో యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాహనదారులందరూ కూడా ప్రతి ఒక్కరు తమ వాహన లైట్లు ఆన్ చేసుకొని నిదానంగా కూడా ప్రయాణాలు కొనసాగించాలంటూ ఆర్టీఓ అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారింది. పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి గిరిపుత్రులు అయితే రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా చలిమంటలు వేసుకుంటూ కూడా ఈ చలిబారి నుంచి కాపాడుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశీష్ షా అయితే ఇటు పాఠశాల వేళల్లో మార్పులు అయితే చేశారు. ఉదయం 9 గంటల నుంచి 4:15 వరకు ఉన్నటువంటి పాఠశాలల సమయాలను కూడా ఉదయం 9:40 నుండి సాయంత్రం 4:30 వరకు నడుపు టైం అయితే చేంజ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్ లో కూడా పూర్తిగా విద్యార్థులకు అందించాల్సినటువంటి రగ్గులు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అందించకపోవడంతో అయితే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ROR ప్లాంట్లు ఉన్నప్పటికీ కూడా వేడి నీళ్ల సదుపాయాలు అన్ని హాస్టల్లో లేకపోవడంతో కూడా విద్యార్థులు ఉదయం వేళ పూర్తిగా చల్లనీళ్ల స్నానాల్లో చేయాల్సి వస్తుందని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ROR ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు వేడి నీళ్ల సదుపాయాన్ని కల్పించాలి. అంతేకాకుండా ఇటు విద్యార్థులకు సంబంధించి రగ్గులు కూడా అందించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ
విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో అయితే సింగరేణి ప్రాంతం అయితే విస్తరించి ఉంది. అయితే సింగరేణి ప్రాంతంలో కూడా భారీగా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉండడంతో అయితే ఎన్నడూ లేని విధంగా కూడా సింగరేణి ప్రాంతం కూడా చలితోటి కూడా గజగజ వణుకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సాధారణంగా మనం 5 నుంచి 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అనేది జనవరి చివరి వారంలో లేదా మూడో వారం నుంచి కూడా కొనసాగేది. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా డిసెంబర్ 2వ వారం నుంచి కూడా 5 నుంచి 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉండడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బెంబలెత్తిపోతున్నారు. మరోవైపు చలికాలం సీజన్ కు సంబంధించి మరో 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా పూర్తిగా ఇంకా -డిగ్రీలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా అంటూ కూడా ప్రజలైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. ఓవరాల్ గా